కమ్ టు దీస్ రిలేషన్స్. ఓకే, మానవ సంబంధాలు ఇవ్వండి, మానవ సంబంధాలు. అయితే ప్రతి సంబంధంలో రెండు విషయాలు అంటే నో డౌట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటంటే విశ్వాసము అండ్ ప్రేమ. ఓకే, అంటే ఏంటి? ఆధార మూల్యము, పూర్ణ మూల్యం, మిగతావన్నీ దాని రిఫ్లెక్షన్సే. ఓకే, మిగతావన్నీ ప్రేమ యొక్క రిఫ్లెక్షన్సే. ఆధార మూల్యం కావాల్సిన అవసరం ఉంది, తర్వాత పూర్ణ మూల్యం ఉండాల్సిన అవసరం ఉంది. మిగతావన్నీ ఏమంటారు దాని రిఫ్లెక్షన్సే. అయితే కానీ ఏ సంబంధంలో ఏది ప్రధానం, ఏ సంబంధంలో ఏది ప్రధానం? ఓకే, లెట్స్ టేక్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో స్నేహం అనేది ప్రధానం. స్నేహము అంటే ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ పర్సన్, బికాజ్ దట్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఏ ఏమంటారు బై బర్త్ వచ్చిన రిలేషన్షిప్ కాదు, సొసైటల్ నామ్స్తో బికాజ్ ఆఫ్ ఏమంటారు ముందుకు. ఓకే, దట్ వైఫ్ అండ్ హస్బెండ్. సో దాంట్లో స్నేహం అనేది ప్రధానమైన అంశము, స్నేహం అనేది ప్రధానం. సో బికాజ్ ఆఫ్ దాట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ దిస్ రిలేషన్షిప్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. వాట్ రెస్పాన్సిబిలిటీ? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ ద జనరేషన్. ఓకే, పరంపరని ముందుకు నడిపించే బాధ్యత భార్యాభర్తలలో ఉంది. ఓకే, పరంపరని ముందుకు నడిపించాలంటే ఎలా ముందుకు నడిపించాలి? ఎస్, నెక్స్ట్ జనరేషన్. అయితే ఈ నెక్స్ట్ జనరేషన్ ఫస్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ 9 మూల్యాస్, దట్ ఈస్ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ 9 మూల్యాస్ అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటో అర్థం అవ్వాలి ఫస్ట్, నంబర్ 1. నంబర్ 2, రెస్పాన్సిబిలిటీ టు జనరేట్ లైక్ బేబీ, నెక్స్ట్ జనరేషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ శిక్షా సంస్కారము ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ శిక్షా సంస్కారము ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. అర్థమైంది కదా? అయితే మ్యారేజ్ కనుక వీక్ ఉందనుకోండి, ఏ దేశంలో అయినా సరే, రైట్, శిక్షా సంస్కారం నిలబడదండి. శిక్షా సంస్కారం అనేది నిలబడదు. సో ఫస్ట్ స్ట్రెంగ్త్ ఇన్ రిలేషన్షిప్ పిల్లలు చూసేది అక్కడే. ఓకే, రైట్, హౌ బెస్ట్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ మై మదర్ అండ్ మై ఫాదర్. హౌ బెస్ట్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ మై మదర్ అండ్ మై ఫాదర్. సో దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే స్నేహము, ప్రధానమైన అంశం స్నేహము. నౌ ఫ్రెండ్. ఓకే, ఫ్రెండ్, రైట్. సో ఈ ఫ్రెండ్లో ఏంటి? వాట్ కమిట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, కమిట్మెంట్ ఫర్ వాట్? నిష్ఠ. ఓకే, నిష్ఠ. కమిట్మెంట్ ఫర్ వాట్? commitment for what? Commitment to help. Okay, commitment to help in whatever the other person is in need. Okay, idi. Then if we come to colleague relationship lo anni relationship lo trust and love is there. Colleague relation lo entanante like understanding of the organizational requirement is more important. Okay, and respect is important there. Enti respect akkada? Where my colleague is falling short, right, where my colleague is above me, right, where my colleague is falling short, where my colleague is above me. ఎందుకు అనంటే మన ఇద్దరం ఒక దగ్గర కలిసి ఒక టార్గెట్ని రీచ్ అవ్వాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏంటంటే నువ్వెంత చేసావు నేనెంత చేశాను అనేది సెకండరీ, ఫస్ట్ ఆ పని అయిపోవాలి. అర్థమైంది కదండి? మీ ఆర్గనైజేషన్ ఏదో పని చేస్తుంది కదా, ఆ పని ఫస్ట్ అవ్వాలా, లేకపోతే నేనెంత చేశాను నువ్వెంత చేసావు అనేది ఫస్ట్ తేలాలా? అంతే కదా? ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ షుడ్ బి హయ్యర్ దాన్ యువర్ పర్సనల్ ఇన్కంపిటెన్సీస్ ఆర్ ఈగోస్. రైట్, ఇప్పుడు ఏమవుతుందంటే వేరే వాడు చేస్తే సహకారం ఉండొద్దు, మనం చేస్తే అందరి సహకారం కావాలి. రైట్, ఉంది కదా? ఎవరైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారనుకోండి, నేనైతే ఇంకా బాగా చేసేవాడిని. వస్తాయి కదండి ఇలాంటివి. వెళ్ళి వాళ్ళు చేయలేరు, నో దే కెనాట్ డూ ఇట్. రైట్, దట్ మీన్స్ వాట్? వీ హ్యావ్ నాట్ అండర్స్టూడ్
బేసిక్ థింగ్ ఓకే ఇన్ దట్. సో దానివల్ల ఏంటంటే నేను ఉండడం వల్ల దాని ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందని చెప్తాను. చాలా కనెక్టెడ్ ఉన్నాయండి మీరు, అంటే యూ టు ఏమంటారు, ఎంత చెప్పినా సరే లాంగ్వేజ్లో దెర్ ఆర్ షార్ట్ కమింగ్స్. ఈ దీంట్లో అది ఎక్కడ అనంటే ఇదండి, పార్టిసిపేషన్ ఇన్ లార్జర్ ఆర్డర్. అంటే నా పార్టిసిపేషన్ ఈ ఏమంటారు సంస్థలో ఎలా ఉండాలి అనేది కనుక సాక్షాత్కారంలోంచి రాలేదనుకోండి, ఓకే, అప్పుడు ఎప్పుడైనా కానీ ఐ ఫాల్ షార్ట్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టిట్యూట్లో జరిగిన మంచంతా నా వల్లనే జరగాలి, ఏదైనా చెడు జరిగిందనుకోండి నా వల్ల కాదు. ఓకే, చెడు జరిగినా పర్వాలేదు, కొన్నిసార్లు కోరుకుంటాం కూడా. ఓకే ఓకే రైట్, వీళ్ళు చేయలేరు అని ప్రూవ్ అయిపోవాలి. ఓకే రైట్. ఇప్పుడు ఏమైంది, నేను ఉండడం వల్ల నా సంస్థ ఇంప్రూవ్ అవుతుందా డిగ్రేడ్ అవుతుందా? ఇంప్రూవ్ కావాలని కోరుకోవాలి, చెయ్యాలి. ఓకే, ఇంప్రూవ్ కావాలని కోరుకోవాలి, చెయ్యాలి. రైట్, అంతే కదండి. దానికి రీజన్ చెప్తాను. మీరు బయటికి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చేసారు మీరు, ఓకే రైట్, మీ సంస్థ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎవరన్నా మీ సంస్థను తిడుతుంటే ఎలా ఉంటుంది? ఉంటుందా? ఉండదా? లోపల ఏమన్నా ఉండనివ్వండి, లోపల బయటకు వచ్చిన తర్వాత బాధ ఉంటుంది కదా. ఓకే, సో దట్ ఈస్ దేర్ యాజ్ అటాచ్మెంట్ ఉంది కదా. అయితే ఈ అటాచ్మెంట్ అనేది ఒక దగ్గర కనిపిస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతేనా? ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అంటే లోపల ఉండి ఎంతన్నా తిట్టుకుంటున్నాం దాన్ని, సంస్థను ఎప్పుడు ఇంతే ఇది ఇంతే, మనం ఇక్కడే ఉంటాము అది ఇదని. బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు తిడుతుంటే రైట్. అయితే ఈ బౌండరీ అనేది అర్థం అవ్వాలండి. ఇంట్లో కూడా సేమ్ థింగ్. ఓకే, మీ ఇంట్లో ఓకే, మీరు మీ ఇంట్లో ఎవరినన్నా ఏమైనా అనొచ్చు, బయటకు వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా, మీ ఫాదర్ని ఎవరైనా తిట్టారనుకోండి, బయటకు వచ్చిన తర్వాత మీరు మీ ఫాదర్ని ఏమో అన్నారు, రైట్, లేదండి ఎంత చెప్పినా మా నాన్న వినట్లేదు అది ఇది అన్నారు. ఓకే, మీ బయటకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్ మీ నాన్న వేస్ట్ అన్నాడు అనుకోండి, ఏమైంది అక్కడ? అంతే కదా. సో ఇది ఏంటంటే దిస్ ఈజ్ ద రిలేషన్ సర్కిల్. అలాంటిదే ఆర్గనైజేషన్ సర్కిల్ ఒకటి ఉంది, అలాంటిదే సొసైటీ సర్కిల్ ఉంది, అలాంటిదే నేచర్ సర్కిల్ ఉంది. ఇది అర్థమైతే దాంట్లో మనము అవన్నీ తగ్గడానికి చేస్తాం, లేకపోతే అది అర్థం కాదు అంటే ఇది మనం చూడట్లేదండి. న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ మనం చూడట్లేదు. అయితే ఇవి మన హ్యాపీనెస్కి బౌండరీస్ అయిపోతాయి. మీరు ఏమన్నా చేయండి, దాన్ని దాటి హ్యాపీనెస్ అనేది దొరకదు, ఇంకా దాన్ని దాటి హ్యాపీనెస్ అనేది దొరకదు. ఓకే, సో దట్ ఈస్ ఇన్ దిస్ కొలీగ్. ఓకే, తర్వాత టీచర్ అండ్ స్టూడెంట్. అయితే దీంట్లో 2 భాగాలు ఉన్నాయి, టీచర్ అండ్ స్టూడెంట్. దాంట్లో ఒకవేళ మీరు టీచర్ అయితే, ఓకే, మీరు టీచర్ అయితే మార్గం చూపించే ఎబిలిటీ కావాలండి, అంటే గైడెన్స్ అనేది సాక్షాత్కారం జరగకుండా చేయడం చాలా కష్టం. ఓకే, సాక్షాత్కారం జరగకుండా చాలా కష్టం. అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్ట్లో మీరు నిష్ణాతులై ఉండాలి, అంతే. అదర్వైజ్ యువర్ పెయిన్ ఈజ్ గ్యారంటీ. ఓకే, ఏ సబ్జెక్ట్ అయినా సరే నిష్ణాతులై ఉండాలి. అందులో చాలా సింపుల్ థింగ్ ఏంటంటే మీకు ఎంతవరకు వచ్చో అంతవరకు క్లారిటీగా చెప్పాలి. రాంది ఆ స్టూడెంట్ని వీళ్ళు చెప్తారు అని చెప్పాలి. ఇఫ్ యూ కెన్ పాయింట్ అవుట్ టు యువర్ కొలీగ్స్, దట్ ఈస్ వెరీ గుడ్. అదర్వైజ్ వాట్ వీ స్టార్ట్ ఫీలింగ్ ఈజ్ వాట్, కొలీగ్కి ఎవరికి ఏం రాదు, నేనే బాగా చెప్తాను అందరికన్నా. ఓకే, ఇంక నాకే రాదంటే నీ డౌటే వేస్ట్. ఓకే, సో ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. దెన్ వెన్ స్టూడెంట్ ఈజ్ దేర్, సపోజ్ ఇఫ్ ఐ యామ్ ఏ స్టూడెంట్, ఓకే, జిజ్ఞాస అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జిజ్ఞాస, రైట్. ఓకే, యా. ఒకటి కుతూహల అని ఒకటి ఉందండి. శంక, కుతూహల, జిజ్ఞాస, ముముక్ష, 4 స్టేజెస్. ఓకే, శంక, ఓకే, కుతూహల, జిజ్ఞాస, ముముక్ష. ఓకే, శంక ముముక్ష అంటారండి, దాన్ని చెప్తాను, అర్థం చేస్తాను. శంక అంటే ఏంటంటే ఏం చెప్పినా డౌట్. నవ్వకండి, ఇక్కడ కాదు, ఏం చెప్పినా డౌట్ అనేది ఒకటి, రైట్. తర్వాత సెకండ్ ఏంటి, కుతూహల అంటే తెలుసుకోవాలన్న తప్పదు, తెలుసుకోవాలని ఉంది. ఓకే,
తర్వాత నెక్స్ట్ ఏంటి? జిజ్ఞాస. ఓకే, జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని అనడం ఏంటంటే దిస్ ఈజ్ జస్ట్ ఫర్ జనరల్ అవేర్నెస్. ఓకే, ఈ జిజ్ఞాస అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మై లివింగ్. ఓకే, జిజ్ఞాస. ముముక్ష అంటే ఏంటంటే ఐ కెనాట్ లివ్ వితౌట్ దిస్ నౌ. ముముక్ష అంటే ఇంకా ఇది ఇంపాసిబుల్, నాకు ఇప్పుడు కావాలంతే, రైట్? అయితే ఏంటంటే స్టూడెంట్లో ఇది సానబట్టాలి. ఓకే, గురువుకి గురువు స్టూడెంట్ పట్ల ఇది తీసుకురావాలి. ఓకే, ఇది తీసుకురావాలి, దట్స్ ఆల్. ఓకే, టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఉంది కదండి. ఓకే, స్టూడెంట్కి ఉండాల్సినవి ఈ 4. అయితే గురువు ఇందులో స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడో చూడగలగాలి, దాని నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లేంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయితే గురువు వల్ల ఏమవుతుందంటే గురువు వల్ల సర్చ్ తగ్గుతుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గురు, రైట్? దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గురు. ఓకే, ద అదర్ ఏమంటారు లిటరల్ ఎక్స్ప్లెనేషన్ విచ్ ఈస్ అటాచింగ్. ఓకే, అంధకారం నుంచి వెలుతురులోకి తీసుకొచ్చేవాడిని గురు అంటాం. ఓకే, గురు. ఓకే, ఇట్ కమ్స్, రైట్? దెన్ చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఆచార్య అనేది, ఆచరించే వాళ్ళని ఆచార్య అంట. ఓకే, సో అన్లెస్ అంటిల్ యూ experience and put it in your living, you cannot explain it with authenticity to the student. Okay, so దీంట్లో గైడెన్స్ అనేది ప్రధానం. టీచర్ స్టూడెంట్ ఉండే రిలేషన్ మర్కట మార్జాలనేది ఉండాలి అనుకుంటున్నాను. మర్కట మార్జాలనేది. దెన్ బ్రదర్ సిస్టర్, రైట్? బ్రదర్ సిస్టర్. సో దీంట్లో ఏమున్నాయి? బ్రదర్ అండ్ సిస్టర్ ఆర్ సిబ్లింగ్స్, ఇఫ్ వీ టేక్ సిబ్లింగ్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, వేర్ ఎవర్ ద అదర్ పర్సన్ ఈజ్ ఫాలోయింగ్ షార్ట్. ఓకే, రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వన్. వేర్ ఎవర్ ద అదర్ పర్సన్ ఈజ్ ఫాలోయింగ్ షార్ట్, దెన్ you help the other person to express this to the head of the family. Head and enti, suppose my brother ganaka, if my brother is having some problem, okay, so I should be able to inform the same to parents and see that that kind of environment is created so that he comes out of that problem, right? So it is important test bed for me to know how many values are there inside me. Okay, so because this is very important interaction. Okay, sibling interaction is very important interaction, sibling interaction. Okay, then son and daughter. Okay, son and daughter. ఈ son and daughter అంటే me and son and daughter అది explanation అండి. me, son or daughter. అయితే దీంట్లో 2 థింగ్స్, మమత ప్రధానము, వాత్సల్యం ప్రధానం. మమత ప్రధానము, వాత్సల్యం ప్రధానం. ఓకే, రైట్? సో మమత ప్రధానంగా చూసే వాళ్ళని మదర్ అన్నాము, వాత్సల్యం ప్రధానంగా చూసే వాళ్ళని ఫాదర్ అన్నాము. ఇట్ ఈస్ నాట్ జెండర్ బేస్డ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ జెండర్ బేస్డ్, రైట్? మమత, వాత్సల్యము, ఇది సన్ అండ్ డాటర్లు. నెక్స్ట్ ఫాదర్ దాంట్లో very important thing is gratitude. అంటే ఏంటంటే whatever stage we are in right now, okay, so do we have that gratitude inside us, and then how do we express that gratitude? Okay, we express that gratitude in the form of again mamata and vatsalyam. Okay, సో ఇప్పుడు ఏమైందంటే ఎక్స్ప్రెషన్లో కొంచెం తేడా ఎక్కడ వచ్చింది అని అంటే మమతనే ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, వాత్సల్యాన్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఓకే, సో ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వాత్సల్యం లోపం వల్ల. వాత్సల్యం అంటే యూఆర్ నాట్, వాత్సల్యం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద గైడెన్స్, ఓకే, యువర్ ఇంట్రాక్షన్ విత్ ద అదర్ పర్సన్. ఓకే, ఇఫ్ దట్ ఈస్ మిస్సింగ్ దెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. ఓకే, సో దీస్ ఆర్ ప్రధానమైన అంశాలు. సో ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే, ఏం సార్, అదే చెప్తున్నాను, ఇంకా కంప్లీట్ చేయలేదు. సో దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు సే ఇఫ్ ఐ టేక్
ఇది నా లోపల ఉన్న మూల్యం అండి. ఓకే, జస్ట్ రఫ్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, అయితే దీని రిక్వైర్మెంట్ ఉంటే ప్రాబ్లం లేదు. ఐ విల్ బి ఏబుల్ టు fulfill that. If requirement is here, then what will happen? It is going beyond. అయితే మన లోపల ఉన్న మూల్యాన్ని దాటినప్పుడు మనకు పెయిన్ వస్తుంది, రైట్? సో వీ విల్ బి ట్రబుల్డ్ ఇన్ సమ్ రిలేషన్షిప్ సమ్ టైమ్. బాధ కలుగుతుంది కదా. అయితే మన లోపల మూల్యం ఉంది కదా, ఆ మూల్యం తక్కువ పడుతుంది అన్నమాట. ఆ మూల్యము తక్కువ పడుతుంది అది రిసీవ్ చేసుకోవడానికి, రైట్? సో వాట్ ఈస్ దట్ వీ షుడ్ డూ ఈజ్ ద డర్త్ ఆఫ్ దట్ మూల్యం ఇన్సైడ్ అస్. ఒక స్టూడెంట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, నా దగ్గర ఆన్సర్ లేదు, పెయిన్ ఉంది కదా, రైట్? ఇప్పుడు ఏమైంది, ఏది తగ్గింది? గైడెన్స్. ఓకే, గైడెన్స్కి కావాల్సిన కాంపిటెన్స్ కావాలి, దట్ మీన్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, రైట్. అయితే గైడ్ చేయాలన్న భావన బలంగా ఉందనుకోండి, ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ మై కాంపిటెన్స్. ఓకే, సో ఇప్పుడు అది తగ్గింది కదా, తగ్గినందుకు పెయిన్ వచ్చింది. ఇప్పుడు ఆ పెయిన్కి కారణం నేను అని తెలిస్తే వీల్ గో ఇన్ రైట్ డైరెక్షన్. ఆ పెయిన్కి కారణం వాడు క్వశ్చన్ అడిగినందుకు అయితే వీల్ గో ఇన్ రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు క్వశ్చన్ అడిగా అది వాస్తవమే, కానీ దెన్ వీఆర్ పెయిన్డ్ బై ద వే స్టూడెంట్ హ్యాస్ ఆస్క్డ్. ఓకే, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ అ సెకండరీ థింగ్. బట్ what is the fact is student has asked a question and I don't know the answer, that is the fact, right? ఇప్పుడు ఏం చేద్దాము, let us work on student or let us work on us? Work on us. Student కాదు సార్, work on us. If we work on us, working on student is automatically it will happen. Okay, right? Automatically it will happen. So when you know the answer, you give the answer. When you don't know the answer, then we create lot of things. ఓకే, మసాలా అంతా అక్కడే తయారవుతుంది. వెన్ వీ డోంట్ నో ద ఆన్సర్, దెన్ ఓన్లీ మసాలా. వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు కో ఎగ్జిస్ట్ విత్ సంబడి, దెన్ ఓన్లీ ఆల్ దిస్ మసాలా కమ్స్. ఓకే, రూల్స్ అన్నీ అక్కడే, ప్రాబ్లం వచ్చేది అక్కడే. అయితే ఇప్పుడు ఆ మూల్యం మన దగ్గర ఎంత ఉంది అంటే ఇంకా దర్ ఇస్ నో ఎండ్. ఓకే, ఆ నో ఎండ్ అంటే ఏంటంటే, ఎందుకు నో ఎండ్ అంటే, ఎప్పుడైతే కో ఎగ్జిస్టెన్స్ యొక్క సాక్ష్యం అంటే రియలైజేషన్ అవుతుందో, రియలైజేషన్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ అవుతుందో, దెన్ వీ స్టార్ట్ ఫీలింగ్ దట్ ఎస్ దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఓకే, నో ఎండ్, దట్స్ ఇట్, రైట్? సో వై దెర్ ఈస్ నో ఎండ్? సో ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ అండి, 2 టేబుల్ ఎంతవరకు రాయగలుగుతారు మీరు? ఎంతవరకైనా రాయగలుగుతారు. ఎందుకు రాయగలుగుతున్నాము? అండర్స్టాండింగ్. ఇప్పుడు అర్థమైంది కదా అండర్స్టాండింగ్ ఏంటో. ఓకే, ఎంతవరకు రాయొచ్చు. ఓకే, లేదండి 20 వరకే రాయొచ్చు, అలా ఉందా ఏమన్నా? లేదు కదా. ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడన్నా అడగనివ్వండి, మీ దగ్గర ఆన్సర్ ఉంది కదా, ఉందా లేదా? అది ఇన్ఫైనైట్ అంటే. అయితే అలా ప్రతి మూల్యం ఇన్ఫైనైట్లో ఉండాలి. ఆ ప్రతి మూల్యం ఇన్ఫైనైట్లో ఉండడమే లవ్. ప్రతి మూల్యం ఇన్ఫైనైట్లో ఉండడమే లవ్. ఓకే, ఎవ్రీ మూల్యం. ఓకే, అప్పుడు థింగ్స్ విల్ గో స్మూత్లీ ఫర్ అస్. అంటే ఐఎమ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్. ఓకే, అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే ఇప్పుడున్న పరిస్థితి చెప్తారు. ఇప్పుడు ఏంటంటే, తప్పు చేసాం, బాధపడ్డాం. ఓకే, తప్పు చేయొద్దు అనుకుంటున్నాం, మళ్ళీ తప్పు చేసాం, మళ్ళీ బాధపడ్డాం. మెల్లమెల్లగా తప్పు చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది, రైట్? తప్పు చేస్తున్నప్పుడే. ఇంకొద్ది రోజుల తర్వాత తప్పు జరగకుండానే చూసుకుంటాం, రైట్? ఇంకొద్ది రోజుల తర్వాత వేరే వాళ్ళు కూడా తప్పు చేయకుండా చూసుకుంటాం. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఎవ్వరూ తప్పు చేయకుండా చూసుకుంటాం. దట్స్ ఆల్. దీస్ ఆర్ అవర్ లెవెల్స్. ఓకే, రైట్? యూ స్టార్ట్ క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ యూ. అదే వైభవము అంటాం. వైభవము అంటే అది మనిషి యొక్క వైభవం అంటే అది. ఓకే, ద రేడియన్స్ వాట్ యూ షో దట్. ఓకే, అందుకనే మన మహాపురుషులకి అవి వేస్తారు ఇవన్నీ. అర్థమైంది కదా? నిజంగా అలాంటివి ఏమి రావు, బట్ వేస్తారు. జస్ట్ ఇండికేషన్, ఫామ్ అది. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారండి, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అది. వి ఎక్స్ప్రెస్ దట్. ఇల్యూమిన్డ్ అన్నట్టు, ఇల్యూమినేటెడ్. నిజంగా అట్లాంటిది ఏం లేదు. లేదండి, నో ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ఈ బొమ్మలలో వేసేది ఇలాంటిదే. ఎనర్జీ బాడీ విల్ బి హోల్ బాడీ.
ఇక్కడ వేస్తారు చూడండి, Symbolically they put హేలో it. వేస్తారు చూడండి. Symbolically అదే నేను ఐఎమ్ టెల్లింగ్ దట్ ఈస్ ఫామ్ అంటున్నాను. మనం ఏదైనా రిప్రజెంట్ చేయడానికి ఫామ్తో రిప్రజెంట్ చేస్తాము అంటున్నాను. అదే ఎస్ ఎస్ నో సి ఎవ్రీ బాడీ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీనికి జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అర్థమైంది కదా. సో లైక్ దట్ ఈస్ కాల్డ్ క్లియర్ వాయింట్ విజన్ అంటారు చూడండి. వన్ విల్ బీ ఏబుల్ టు సీ దట్ జోన్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఇది కనిపిస్తుంది, ఈ జోన్ కూడా కనిపిస్తుంది. అలాంటిదే ఫర్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో దట్ జోన్ ఈజ్ దేర్. ఓకే రైట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ జోన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అండర్స్టాండింగ్ జోన్. అండర్స్టాండింగ్ జోన్. So realization of coexistence and understanding of the harmony and then contemplation of our participation in larger order. Okay, సత్యం యొక్క అనుభవము, వాస్తవికత యొక్క బోధ, యథార్థం యొక్క చింతన, ఈ మూడు. ఓకే, దట్ ఇది వచ్చిందనుకోండి, అప్పుడు మూల్యాలు ఇన్ఫైనైట్ అయిపోయాయి మన దగ్గర. ఓకే, అప్పుడు కూడా ఇవన్నీ అవసరమే. ఏవి? ఆల్ 6 కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అప్పుడు కూడా అవసరమే, బట్ నియంత్రణలో ఉంటాయి. ఎలా యూస్ చేయాలో యూస్ చేస్తాం, ఎలా యూస్ చేయాలో అలా యూస్ చేస్తాం అప్పుడు. ఓకే, కత్తి అవసరమే, అర్థమైంది కదా. ఓకే, సో మూల్యము ఇన్ఫినిటీ లెవెల్లో అర్థమైనప్పుడు అది రియలైజేషన్ అని చెప్తున్నారు. అంటే పాజిటివ్ డైరెక్షన్ కాకుండా నెగిటివ్ డైరెక్షన్లో కూడా ఇన్ఫినిటీ లెవెల్లో అర్థమైంది అనుకోండి, ఆ స్థితిని ఏమని చెప్పొచ్చు? 2 టేబుల్ రాంగ్గా అర్థమైంది చెప్పండి నాకు. -2 × 1 రియాలిటీనే కదా. అంటే వాల్యూకి అంటే ఆప్షన్స్ ఆఫ్ వాల్యూ కూడా ఇన్ఫినిటీ ఉండొచ్చు. రియాలిటీలో చూపించండి నాకు అది. రియాలిటీలో అప్పు అనేది రియాలిటీలో చూపించండి. అప్పు అనేది సంబంధం అర్థమైతే అప్పు అనేది డిసపియర్ అయిపోతుంది. అప్పు అనేది రియాలిటీలో చూపించండి. మీరు ఇప్పుడు సపోజ్ మీరు ₹1,00,000 అప్పు ఉన్నారనుకోండి, -1 lakh అనుకుంటారు, అంతే కదా. రియాలిటీలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది? సంబంధ క్షీణతని అది. అదే సార్ ఫీలింగ్. నన్ను సంబంధం కనిపిస్తే ఇది మాయమైపోతుందండి. సంబంధం కనిపిస్తే మాయమైపోతుంది. సంబంధం కనిపించిన దగ్గర లెక్క ఉండదు. ఓకే, నా దగ్గర ఉన్న వస్తువు మీ దగ్గర ఉండొచ్చు, మీ దగ్గర ఉన్న వస్తువు నా దగ్గర ఉండదు. అదే అనన్యత అంటే అదండి. అనన్యత అంటే అది. Okay, all these facilities are for us to utilize. Okay, these are my facilities, అదే మూర్ఖత్వం. all these facilities are there. ఓకే, ప్రపంచంలో ఉన్నదంతా దాని మొత్తాన్ని ఐశ్వర్యము అంటామండి. ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉంటుందో అప్పుడు వి ఫీల్ దట్ ఆల్ ద ఐశ్వర్యము దానిపైన నాకు అధికారం ఉంది. ఎంత యూజ్ చేస్తాను? అయినప్పుడు ద్వేషము ఇన్ఫైనైట్ ఎందుకు అవ్వకూడదు? Sir, if we put logic here, then yes, ప్రేమ ఇన్ఫైనైట్ అయిందనుకోండి, ఆ మనిషిలో ద్వేషం అనేది 2 అవర్స్ అంటే ఏంటంటే ఆపోజిటివ్ అనేది నిలవడం కష్టం. ఓకే, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, మీకు సైకిల్ తొక్కడం వచ్చిన తర్వాత పడడం ఆగిపోయిందా? వచ్చిన తర్వాత నేను మొత్తం పర్ఫెక్షన్ అంటున్నాను సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేంజ్ చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ చేద్దాం. మీకు నేను మళ్ళీ మామిడి చెట్టు ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఒక మామిడి చెట్టుని చూపించేసాను, మీరు చూశారు, ఇది మామిడి చెట్టు అని ఫిక్స్ అయిపోయింది. యూ అండర్స్టూడ్ ఇట్. నౌ వెన్ యూ విల్ డూ మిస్టేక్, ఛాన్స్ ఉందా? లేదు కదండి. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ అర్థం అవ్వడం. ఒకసారి అర్థమైంది అనుకోండి, దట్ కెనాట్ బి రివర్స్డ్. ఓకే, ఒకసారి అర్థమైంది అనుకోండి, దట్ కెనాట్ బి రివర్స్డ్. ఓకే, సో అన్ని రకాలుగా ఉన్నారు, బట్ వెన్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లవ్, దెన్ నథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. Nothing can stand in front of you. Whatever may be the other person, you will work for the benefit of the other person only. Okay, and you will use all your creativity to work. All your creativity. There is no other thing. Sir, మన ఇప్పుడు వరకు కాదు, మొత్తం కంటెంట్ మనుషుల్లో సంపూర్ణంగా మానవత్వం అనేది
నిలపగలిగితే లేకపోతే ఎస్టాబ్లిష్ చేయగలిగితే నీతి అవసరం అవుతుందా, నీతికి ఎగ్జిస్టెన్స్ ఉంటుందా? ఏంటంటే నీతి కంటున్నారు. నీతి నీతి అంటే ఇప్పుడు మనం వర్క్షాప్ మొదలుపెట్టినా మనుషుల్లో ఉన్నటువంటి మానవత్వాన్ని మనం అనగదొక్కేసాం కాబట్టి మనుషుల చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలోనూ ఒక పద్ధతిని తీసుకురావడానికి నీతి అనే దాన్ని మనం మానవ పరంపరలోకి తీసుకొచ్చామనేది ఒక భావన. ఒకవేళ అంటే నీతి అనేది మనిషి యొక్క గుణము, వేరేజ్ మానవత్వం అనేది మనిషి యొక్క ఇంట్రెన్సిక్ నేచర్ అంటే స్వభావం. అంటే మనుషుల్లో సంపూర్ణంగా మానవత్వం అనేది ఎస్టాబ్లిష్ అయిన రోజున నీతికి అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంటుందా, నీతి అవసరం అవుతుందా? నీతి నియంత్రించబడుతుందండి. ఓకే, దట్ ఈజ్ వన్ థింగ్. తర్వాత సంపూర్ణంగా వచ్చింది, దాని తర్వాత ఏంటి? దాని తర్వాత ఏంటి? ఇప్పుడు ఉన్న వాళ్ళు చనిపోతారు కదా, నెక్స్ట్ జనరేషన్ వస్తుంది కదా, మళ్ళీ అప్పుడు అవసరం. ఓకే, గైడెన్స్ అనేది అప్పుడు అవసరం. ఓకే, గైడెన్స్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ జనరేషన్. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఆగిపోతుందో అప్పుడు మళ్ళీ డిగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అదే పరంపర ఎప్పుడూ అవసరం, పరంపరలో ఎప్పుడు అవసరం. ఇప్పుడు ఎలా మనం ఇది మాట్లాడుకోవచ్చా అండి? చిన్నపిల్లలే లేని టైం మాట్లాడుకోవచ్చా? లేదు, రైట్, మనం మాట్లాడుకోలేము ఎందుకంటే పరంపరలో ఉంది. చెట్లే లేని టైం మాట్లాడుకోలేము, జంతువులే లేని టైం మాట్లాడుకోలేము ఎందుకంటే ఇవన్నీ పరంపరలో ఉన్నాయి. ఇప్పుడు చెట్లే లేని టైం అనేకంటే చాలా ముందు మనం వెళ్ళిపోతాం. బికాస్ చెట్లకి జంతువులు అంటే చెట్లు ఉంటేనే జంతువుల ఎగ్జిస్టెన్స్, చెట్లు జంతువులు ఉంటేనే మనిషి ఎగ్జిస్టెన్స్. ఈ పరంపరలోకి వచ్చేసాయి ఇవి ఆల్రెడీ. దాన్ని చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక జనరేషను వెళ్ళిపోయేటప్పటికి కొత్త జనరేషన్ వాళ్ళకి కొంతకాలం మనం ఉన్నవాళ్ళం నీతి అనే దాని ద్వారా మళ్ళీ కంటిన్యూ తీసుకురావాలి. కంటిన్యూటీ. అయితే ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్ జనరేషన్ ఇలా గీత గీసినట్టు కట్ అవ్వదు. ఓకే, అందుకని ఎన్నో సొసైటీస్ ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. సో దెర్ ఈజ్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ కంటిన్యూస్. ఒక కుటుంబంలో అందరూ పెద్దలు చనిపోయారు, దాని తర్వాత అందరు చిన్నపిల్లలు స్టార్ట్ అవుతున్నారు, అలా ఉంటుందా? అలా ఉండదు. సో ఇట్ గోస్ ఆన్ కంటిన్యూస్లీ. ఓకే, అందుకని ఇది అవసరం ఉంటుంది. ఓకే, సో విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఆఫ్ 2 minutes and reassemble.